తిరుపతి శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో శ్రీ సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. శ్రీ సీతారాముల కళ్యాణంలో టీటీడీ ఈవో ఎం రవిచంద్ర పాల్గొన్నారు. ముందుగా అర్చకులు పుణ్యాహవచనం, సద్యో అంకురార్పణ, రక్షాబంధనం, విశేషారాధన చేశారు. ఆ తర్వాత రక్షాబంధన, అగ్నిప్రతిష్ఠ, మధుపర్కం, కన్యాదానం, మహాసంకల్పం, స్వామి అమ్మవారికి ప్రవరలు, మాంగళ్య పూజ చేపట్టారు. కళ్యాణం అనంతరం స్వామి అమ్మవార్ల ఉత్సవాలను ఆలయ ప్రాంగణంలో ఊరేగింపు నిర్వహించారు. సీతారాముల కళ్యాణోత్సవం సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయం నుంచి ఒక బంగారు గజలక్ష్మి పథకం, 2 వెండి దీపస్తంభాలు, 62.44 లక్షల విలువ చేసే ఆభరణాలు బహుకరించారు. నిర్వహణాధికారి ముద్దాడ రవిచంద్ర గారు ఐఏఎస్ వారు స్వామివారికి శ్రీవారి పక్షాన అద్భుతమైనటువంటి సువర్ణ హారాన్ని బహూకరించారు. తిరుపతి కోదండరామస్వామి వారి ఆలయం అత్యంత ప్రాచీనమైన ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి కర్మాణి ధారయన్నే కర్మాణి వస్య జగతో ప్రదాని వస్మహే యస్సగాస్నో పరమం పదగం సత్యన్నమస్మై యామస్తోమో జనయామవాజమానో మంత్రో జనదేహోపయాతో షాణవక్వం మజగాస్వంతరా భూతాంశో స్వినో కామమప్రాహ సంపావిదం పాపునరాగా సంగమే మహీ క్షమరిష్టనే మహద్భూతం వాయసం దేవతానామింద్ర సగం సమస్య బృహస్య సోనామి తత్ర రాజసహస్రాణి సమేతాని సమాగతాః. వేలాది రాజులు వచ్చారు. అసలు నశేకుర్ ధనురుద్యంతం, అసలు ధనస్సే ఎత్తలేకపోయారు. కిం పునర్భంజనం తతః, ఎవరు సీతాశిరోమణి. అందుకే తతసీతాం సమానీయ సర్వాభరణభూషితాం అగ్నిం ప్రదక్షిణీకృత్య పాణిం జగ్రాహ రాఘవ. అందంగా అలంకరించబడినటువంటి సీతమ్మ తల్లిని తెచ్చి అగ్నిదేవుని చుట్టూ ప్రదక్షిణలు చేయించి రాఘవుడు ఆమె చేతిని పట్టుకున్నాడు. అమ్మవారికి ఆ శేషహారతిని, అలాగే లక్ష్మణస్వామి వారు కోదండపాణి అయినటువంటి ఆ రామస్య దక్షిణ ధారణం చేస్తూ ఉన్నారు. ఈ ప్రతిసరబంధన పూజ జరిగిన తరువాత కంకణం కడుతూ ఉన్నారు. అంటే దివ్య అనుజ్ఞతో ఇప్పుడు ఆ కంకణాన్ని అమ్మవారి యొక్క ఎడమ చేతికి ధారణం దివ్యాజ్ఞతో సీతమ్మ వారి యొక్క వామ హస్తానికి బంధనం చేస్తూ ఉన్నారు ఆచార్య స్వామి వారు. ఆ సీతామ తల్లి ఆ సిగ్గులతో శీరబంధన ధారణ లోకరక్షక హేతునా కంఠే భద్రామి సుభగే భువనత్రయో ప్రజాపతి స్తోమ లోకరక్షక హేతునా కంఠే భద్రామి శతారం భిత్తమే తతో అస్య యజ్ఞస్య సుముహూర్తో అస్తు. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. నవదంపతులు మనోభావాలు పవిత్రంగా, సమైక్యంగా, పరస్పర స్నేహ శ్రేయోదాయకంగా, సౌకుమార్యంతో, అన్యోన్యానురాగ బంధాలతో వర్ధిల్లాలనేటువంటి ఆకాంక్షతో ఈ పుష్పమాలలు మార్చుకోవడాశ్చ భర్తా ద్విగుణం హృదయే పరివర్తతే. తన భర్త అనే కారణం చేత అసురగ్నమింద్రజగం సమస్త బృహత్య ధోనామ వివారే హేమ
మనసా కృతాక్షం ప్రగతవానిచ్చరణం ప్రపద్యే భక్తిధో